ఇప్పటి నుంచి మీ ఇంటి గోత్రం మారిపోయింది. రాజశేఖర బాబు గారి ఇంటి గోత్రమైన కౌండిన్య గోత్రం. ఈరోజు మీరు చంద్రశేఖర అహల్య దంపతుల బిడ్డగా పునర్జన్మను పోసుకున్నారు. బాబు, మా అమ్మాయికి గొప్ప జీతం ఇవ్వబోతున్న మీకే మేము రుణపడి ఉన్నాం బాబు. ఆ యుగంలో కృష్ణుడు దేవకి కడుపున పుట్టి యశోద దగ్గర పెరిగాడు. మా అంజలి ఈ యశోద కడుపున పుట్టి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. యశోద, ఈ శివంగి ఏడున్నా అందరి బిడ్డే. మీ అందరూ నా వాళ్ళే. అమ్మాయి పేరు మార్చుకోవాలనుకుంటే ఇప్పుడే మార్చుకోవచ్చు. అంజలి చాలా అందమైన పేరు, మార్చడం ఎందుకు? దేవి అనే జత చేస్తే సరిపోతుంది. అంజలి దేవి అంటే మా రాజశేఖర్ మావయ్య వాళ్ళ అమ్మ పేరు. అంటే నానమ్మ పేరన్నమాట. శుభమస్తు. వదినమ్మా, నువ్వు కోరుకున్నట్టే జరిగినది. ఇప్పుడు నీ తమ్ముణ్ణి నేను పెళ్లి చేసుకోవచ్చా? అమ్మ అంజలి, రాజశేఖర్ గారి కుటుంబం నీకోసం ఇంత ఆరాటపడుతూ అరుదైన ఆ గౌరవం, స్థానం వాళ్ళు నీకు ఇస్తున్నారంటే నువ్వెంత అభిమానం సంపాదించుకున్నావో మాకిప్పుడు అర్థమవుతోందమ్మా. చాలా సంతోషం. ఓయ్ బుల్లోడా, ఖుషియా? ఇక నా కోసం నువ్వు పూజలు చేయనక్కర్లే. ఈ అంజలీదేవి నీకు వరం ఇచ్చేసింది. పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. బుల్లడా, ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఓయ్ సోగడా, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. చంద్ర, తప్పమ్మా, అలా పేరు పెట్టి పిలవకూడదు. చంద్ర నాకు నాయనే అయినా నేను చంద్రవనే పిలుస్తాను. నువ్వు నన్ను నాన్న అని పిలవక్కర్లేదమ్మా, చంద్రవనే పిలు. నీ ముందు నేను సేవకుండమ్మా. మావయ్య, అంత గారాబం చేయకు. అరగంటలో నీ ఆస్తి మొత్తం తినేస్తుంది. ఓయ్, నేనంత తిండి పిచ్చాచినా? వదిలే వదిలే. బాబాయ్, ఇప్పుడు మా అంజలి అంజలి కాదు, అంజలి దేవి. ఇంద్రమ్మ, చంద్ర నాకు నాయనైతే నర్మదం ఏమైతుంది? బిడ్డ అవుతుంది. మరి ఈ సోగాడు బావ అవుతాడు. అంజలి బాబోయ్, బావవుతాడా? ఓయ్ సోగాడా, నువ్వు బావైతే నేను నీకు మర్దనవుతానా? ఆడుకోనికి ఏడిపించనీకి భలే మంచి వరుస దొరికినది. ఇక ఆడుకుంటాను చూడు. ఏం ఆడుకుంటావు అంజలి? అజయ్తో నీ పెళ్లి అయిపోతుంది కదా. పెళ్ళైతే జరగని, నేను మీ అందరినీ ఎప్పుడు కలవనయ్యింది. మా బావయ్య దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తుండు. ఏం బావా? అర్జున్, అల్లుడు, ఈరోజు నాకింత ఆనందాన్ని నువ్వే ఇచ్చావురా. నాదే ఉంది మావయ్య. తల్లి స్థానంలో అహల్యతే కూర్చోవడమే గ్రేట్. ఆశీర్వదించు.
అమ్మాయిను. ఈ బిడ్డ మీద నీకు ప్రేమ వస్తుందిలే, కొంచెం టైం పడుతుంది. బాబాయ్, అంజలి పెళ్లి సెట్ అయిపోయింది. ఫుల్ గా డాన్స్ చేయాలి. పద పద పద. చంద్రు, అమ్మా రవిత్రేణి, ఆగమ్మా. దానికి ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా ఎందుకంత సంతోషంగా ఉన్నావు? పెళ్ళే వరకు అది ఇక్కడే తగలడుతుంది. రాని పెద్దమ్మా, చచ్చే రోజు ముందే తెలిస్తే మానసికంగా ఎంత నరకం ఉంటుందో అంత నరకం అది అనుభవించాలి కదా. ఏంటే ఏదో సాధించేసినట్టు తెగ ఊగిపోతున్నావు? శుభమాని బిడ్డ ఇంటికొస్తోంది, మళ్ళీ ఏదైనా వెధవేషాలు వేసావంటే పళ్ళు రాలిపోతాయి. సుమిత్రమ్మ, నేనెందుకు అలా ప్రవర్తిస్తాను? ఈ ఇంటికి రావడానికి దానికి నేనేగా అవకాశం ఇచ్చాను. పాపం అది ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పు? దాని పెళ్లిదాకే కదా. రావే శివంగి, రా రా. అంజలి, ఈ రోజు నువ్వు మళ్ళీ పుట్టావు. నీ పుట్టినరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం అంతా సోగడి వల్లే. నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. అంజలి, అమ్మా అంజలి, రాజశేఖర్ కూతురుగా పుట్టిన నువ్వు చంద్రశేఖర్ కూతురుగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావా? మా పంచప్రాణాలు నువ్వేనమ్మా. ఒక్క నిమిషం, నా ఒక్కదానికేనా? అందరి దృష్టి పోవాలి. అంజలి, స్వాగతం, సుస్వాగతం. వరుస కలపకుండా అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? అంజలి ఇప్పుడు చంద్రమావయ్య కూతురు, అంటే నీ చెల్లెలు.
కాస్త ప్రేమతో చెల్లి అని పిలవచ్చు కదా. అవునక్క. అరే శివంగి, మీరు ముచ్చట పడితే నేను కాదంటానా? అలాగే చెల్లి. నర్మదా, గుడిలో నా చెల్లి మీద ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో, అర్జెంటుగా దిష్టి తీసేయ్. తీసాం పిన్ని. అంజలి, కుడికాలు పెట్టి లోపలికి పద. లోపలికి వెళ్ళు. ఒక్క నిమిషం చెల్లెమ్మా. ఎడమ కాలు పెట్టి ఇదే గడప దాటాల్సిన రోజుని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అప్పుడు లోపలికి రా, సరేనా? అలాగే అక్క. కింద్రమ్మ మాట ఒకటి కాదు, నా ప్రాణము ఒకటి కాదు. తప్పకుండా 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 వెళ్ళు. ఏంటి ఇవాళ కొత్తగా వచ్చినట్టు ఇల్లంతా అలా చూస్తున్నావు? సొగ్గడా, ఇవాళ నా దమాకి అంతా కొత్త కొత్తగా కనిపిస్తుంది. నర్మదా, ఎంతో పట్టుదలతో అంజలిని ఇంటికి రప్పించుకున్నాం. అనుకున్నది సాధించుకునే గుణం నీ ద్వారా నేను నేర్చుకున్నానమ్మా. అంజలిని ఈ ఇంటి బిడ్డగా ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి పెద్దింటి రాయదుర్గం రాజశేఖరం గారి పెద్ద తమ్ముడైన శ్రీ చంద్రశేఖరం గారి ప్రియపుత్రికకి ఒక్కసారిగా అందరం జిందాబాద్ కొట్టాలి. కుమారి పెద్దింటి రాయదుర్గం మన అంజలికి జిందాబాద్, అంజలికి జిందాబాద్, అంజలికి జిందాబాద్. కుమారి పెద్దింటి రాయదుర్గం అంజలికి జిందాబాద్. రవి, మావయ్య, మీరు జిందాబాద్ చెప్పరేంటి? వచ్చినందుకు జిందాబాదులు చెప్తున్నారు, బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఉత్సాహాన్ని చూపిస్తే బాగుంటుంది. సరే, జిందాబాద్ జిందాబాద్. చాలా ఏ రవి, మేమన్నట్టుగా అంజలి ఇంటికి వచ్చింది. మేము అనుకున్నట్టుగా అంజలి పెళ్లి కూడా జరుగుతుంది. ఈ పెళ్లి కోసమే నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బామ్మర్ది. మీ అందరి దృష్టిలో అది పెళ్లి, కానీ నా దృష్టిలో అది చావు. ఈ పెళ్లి కోసమే నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బామ్మర్ది. మీ అందరి దృష్టిలో అది పెళ్లి, కానీ నా దృష్టిలో అది చావు. రవిత్రేణి, శుభం పలకమంటే అశుభం మాట్లాడతావేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్క గంటకే దత్తపుత్రిక మీద ఎంత ప్రేమ, ఎంత పౌరుషం. కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటారు కదా. కానీ ఇప్పుడు ఏమీ కలిసి రాకుండానే ఒక కూతురు వచ్చిందిగా.
అందుకే అంత పౌరుషం. మావయ్య, కాలం ఎవరికి కలిసి వస్తుందో, ఎవరిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, ఎవరిని ఎంత పాతాళానికి తోసేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. భలే మంచిగా చెప్పిన సోగ్గాడా. శబాష్ శబాష్. రే బామర్ది, దాన్ని నెత్తిన పెట్టుకొని మీరిలా ఎన్నాళ్ళు ఊరేగుతారా? ఏ శివంగి, ఈ ముసల్ దాని అండ చూసుకునేగా నీకింత ధైర్యం? ఈ పెళ్ళయ్యాక నువ్విక్కడి నుంచి వెళ్ళాక ఈ ముసల్ది బిక్కు బిక్కుమంటూ బెంగ పెట్టుకొని చస్తుంది. అప్పుడేం చేస్తావే? అరెరెరే, ఏం మాట్లాడుతున్నావక్క? ఇంద్రమ్మని అలా వదిలిపెట్టి నేను వెళ్తాననుకున్నావా? ఇన్నాళ్ళు ఇంద్రమ్మ నాకు తోడుగా ఉంది. నా పెండ్లయ్యాక నాతో తీసుకెళ్తా, కంటికి రెప్పలా చూసుకుంటా. తీసుకెళ్ళు, నీతో పాటు ఈ ముసల్దాన్ని తీసుకెళ్ళు. దీంతో పాటు సగం ముసల్ది ఇది వస్తుంది. దీంతో పాటు వీడు వస్తాడు, వీడితో పాటు నాన్న వస్తాడు. అంటే పెద్ద నాన్న చంద్రశేఖర్. అందరూ వెళ్ళి చిక్కడపల్లి మార్కెట్లో కూరగాయలు అమ్ముకోండి. భలే మంచి చెప్పినవక్క. మేం కూరగాయలు అమ్ముకునే బతికేస్తాం. కానీ నువ్వు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు? పుట్నాలు అమ్ముతావా? నీకు అది కూడా చేత కాదు. రవి, మా మాట విని బుద్ధిగా ఉంటే నీకు మంచి సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం. మాకు అంజలియే కాదు, నువ్వు కూడా కావాలి. మీరేంట్రా నా కూతురు పెళ్లి చేసేది? మేమేమి చేతగాని వాళ్ళలాగా ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోలేదు. మా రవిత్రేణి జీవితం గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. తగలడండి. అహల్యమ్మ, నువ్విప్పుడు నాకు అమ్మవి. ఎవరే నీకు అమ్మ? ఆవిడ గారు గడువు పెట్టింది కాబట్టి తప్పక నేను అక్కడ తల్లిగా కూర్చున్నాను. వెళ్ళా. ఏంటక్క అమ్మాయిని అలా కసురుకుంటావు? అమ్మనేగా పిలిచింది.